హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్. సో ఈరోజు అయితే నా స్టైల్లో బీరకాయ కర్రీ చేశాను, చాలా బాగా వచ్చింది. సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండ్ అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు కొంచెం అట్లా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని సో రెండు మిక్స్ చేసుకొని అవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిరియాలు, లవంగాలు సో ఇవన్నీ కలిపి వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. సో ఇదే మెయిన్ అన్నమాట కర్రీకి. ఇప్పుడు ధనియాల పౌడర్ సో కర్రీకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. అండ్ కారం మనం ఎంత తింటామో అంత కారం అండ్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనలీ కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ మధ్యలో ఇట్లా అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఫైనలీ సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes అట్లా ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది. సో ఈ కర్రీ రైస్ అండ్ చపాతీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది. అండ్ ఫైనలీ బీరకాయ కర్రీ రెడీ. సో ఈ కర్రీ డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.